వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా రోజుల క్రితమే మనం కంప్లీట్ చేశాము. ఇప్పుడు అందరూ రివిజన్ చేసుకునే దశలో ఉన్నారు. ఎందుకంటే ఎస్వీఆర్ అకాడమీ మేము ఏది చెప్పామో అది మీకు డెలివరీ చేసాం. ప్రజెంట్ టెస్ట్ సిరీస్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్లు కూడా మీరు చూడొచ్చు, అప్లోడ్ అయినాయి. దాదాపు 8 టెస్ట్ మీకు ఈ రోజు వరకు అప్లోడ్ అయినాయి. మొత్తం మీకు అప్లోడ్ అవుతాయి మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. అయితే అండి, లాస్ట్ మినిట్లో మనం అసలు చూసుకున్నామా లేదా? చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అసలు మీరు ఇవన్నీ కవర్ చేశారా లేదా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని ఎంత కంటెంట్ని మేము యాడ్ చేసాం, అది ఎంత స్పెసిఫిక్గా హైకోర్టుకు ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిపేర్ అయ్యే వాళ్ళు గమనించాల్సింది అది. స్పెసిఫిక్గా కనీసం ఆ టాపిక్స్ మీరు కవర్ చేసుకోలేకపోతే ఇప్పటివరకు మీరు వేరియస్ బుక్స్ని లేకపోతే వేరియస్ ప్లాట్ఫామ్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా వెనకబడకోకుండా అందరూ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి అనేది. మా స్టూడెంట్స్ అలాగూ వీటన్నిటి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ జాయిన్ అవుతూ ఉన్నారు మన స్టూడెంట్స్. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు కనీసం మీరు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో అయితే మేము మీకు 1 మంత్ ముందే వీటన్నిటిని కంప్లీట్ చేసాం. రివిజన్ చేసుకోవడానికి కూడా టైం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. సో ఇట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం నడిచింది అంతా కూడా. మీకు ఎగ్జామ్ ముందు వరకు కూడా సిలబస్ ఇస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి దారితీస్తుంది. అందుకని మీకు ప్రీ ప్లాన్డ్గానే మేము చెప్పినట్టు ముందుగానే మేము కంప్లీట్ చేసాం. అయితే ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, నేను ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంది కదా, ఈ రెండిట్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ప్రకారం మీరు ఏం చదవాలి అండ్ ఏవి ఇంపార్టెంట్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఒకసారి మీరు ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుందండి. అంటే మీకు జనరల్ నాలెడ్జ్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంగ్లీష్ ఒకటి. ఈ రెండింటికి సపోర్ట్గా మేము కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇచ్చాము అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను, వెయిట్. సో ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ మీద ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఎస్వీఆర్ అకాడమీలో. ఇవి చూస్తేనే మీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చూస్తేనే జీకేలో ఎక్కువ కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇవి రెండు కూడా మనం స్పెషల్ ఫోకస్గా మీకు ప్రొవైడ్ చేసాం. సో తర్వాత ఎలా హైకోర్టుని ప్రిపేర్ అవ్వాలో కూడా కొన్ని వీడియోస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎనీవే అండి, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇంగ్లీషు యాదగిరి సార్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాదగిరి సార్తో మనం చెప్పించాము. ఒకసారి ఇంగ్లీష్ లోపల ఏముందో చూడండి. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వీడియో క్లాసెస్ అండి. మేము అరేంజ్ చేసిన దాన్ని బట్టి హైకోర్టు ఇంగ్లీష్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సిలబస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే, ఎక్కువ మార్క్స్ ఎలా ఉన్నాయి, వేటిని మీరు కవర్ చేయాలి, వేటిని ఎలా చదవాలి అని యాదగిరి సార్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో. అందుకని ఇది ఫస్ట్ వీడియో కింద పెట్టి మిగతావన్నీ కూడా ఇచ్చుకుంటూ పోయాం. చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ యాంటోనమ్స్ అండ్ సినోనమ్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఇచ్చి మేము చేతులు దులుపుకోవటం కాదు. A to Z ఇచ్చాం. వీటిని A నుంచి Z వరకు ప్రతి లెటర్ మీద మీకు కావాల్సిన యాంటోనమ్స్ అండ్ సినోనమ్స్ కవర్ చేయడం జరిగింది. సో చూడండి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో యాంటోనమ్స్ సినోనమ్స్. ఎందుకు ఇన్ని ఇచ్చాం అంటే కనీసం మీరు దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థం. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ దీని మీద వస్తున్నాయి, సినోనమ్స్ అండ్ యాంటోనమ్స్ మీద. అందుకని 12 మాడ్యూల్ ఇచ్చామండి అప్రాక్సిమేట్గా. యాంటోనమ్స్ అండ్ సినోనమ్స్ 13 మాడ్యూల్స్. అంటే మేము ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసాం? మేము కాన్సన్ట్రేషన్ చేసామంటే దాంట్లో ఏదో ఉందని అర్థం, మీరు అర్థం చేసుకోవాల్సింది. సో అందుకని అట్లీస్ట్ ఎవరైతే కవర్ చేసుకోలేదో వాళ్ళు యాంటోనమ్స్ అండ్ సినోనమ్స్ అనేది చూడాలి. తర్వాత 1 word సబ్స్టిట్యూషన్స్, ఇడమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఆర్టికల్స్ కానీ సిలబస్లో కొంతమందికి లేకపోయినా కానీ ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చాము అంటే, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చేయాలన్నా ఓవరాల్గా మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అండి ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హార్ట్గా పనిచేస్తాయండి. సో హార్ట్ నుంచే బ్లడ్ ఎలా సప్లై అవుతుందో అన్ని అవయవాలకి, అదే విధంగా మిగతావి మీరు ఏవి పట్టుకున్నా కానీ వాటిలో లింక్స్ పెట్టుకుంటాయి అన్నమాట. ఏదో సిలబస్లో ఇచ్చి మా చేతులు దులుపుకోవటం కూడా చేయలేదు మేము. మీకు ఉపయోగపడేలాగా కన్స్ట్రక్ట్ చేయటమే మా ఉద్దేశం అనమాట. అందుకనే కొన్ని ఎక్స్ట్రా మీకు కావాలి. ఎందుకంటే హిడెన్గా ఎక్స్ట్రాగా మీకు 40 మార్కులు ఉన్నాయనుకోండి, 30 మార్కులు డైరెక్ట్గా ఆడి ఒక 10 మార్కులు ఇండైరెక్ట్గా వీటి నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. అందుకోసమని
మేము వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసాం. స్పెల్లింగ్ ఎర్రర్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, సెంటెన్స్ జంబులు, పారా జంబుల్స్, తర్వాత టెన్సెస్, ఈ టెన్సెస్ కూడా అంతే అండి. మీకు హార్ట్ లాంటి టాపిక్స్ ఇవి. సో ఆర్టికల్స్ కానీ, టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, ఇవన్నీ కూడా. అండ్ ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆడ్ సెంటెన్సెస్ అవుట్, సో ఆడ్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. వీటన్నిటినీ కూడా ఇంగ్లీష్లో మీకు ఇది తక్కువ అది తక్కువ అని ఏం లేదండి. దాదాపు ఒక 60 వీడియోల్లోనే మీకు చక్కగా ఫ్రేమ్ చేయడం జరిగింది. మీకు ఎన్ని మార్క్స్ రావాలో అన్ని మార్క్స్కి పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేసాం. ఇవన్నీ మీరు చదువుతున్నారా లేదో చూసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను, ఇంగ్లీష్ 40 మార్కులకి మనకి ఇచ్చిన సిలబస్ చాలా తక్కువ. సో అందుకని మొత్తం చదవాలి మీరు. ఇంగ్లీష్లో వదిలిపెట్టడానికి ఏమీ లేదు. ఇప్పటి వరకు మీరు వీటిని కనుక కవర్ చేయలేదు అంటే చూసుకోండి, మీరు థ్రెట్లో ఉన్నట్టే. అది మీకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ దాదాపుగా మ్యాక్సిమం పాజిటివ్ ధోరణిలో ఉంటారు. ఎవరైనా ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ మీరైనా కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. వీటన్నిటిని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. కన్ఫామ్గా వీటిని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో దాన్ని ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్ని మీకు ఎలాంటి ఆప్షన్ లేదు, వదిలేయటానికి ఎలాంటి ఆప్షన్ లేదు. ఆ వీడియో ఈ వీడియో వదిలేయటానికి ఎలాంటి ఆప్షన్ లేదు. నేను వీడియో నేమ్స్ చదివాను, మొత్తం చూపించాను. ప్రతి ఒక్క వీడియో మీరు చూడాల్సిందే ఇంగ్లీష్లో. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మీరు కవర్ చేయలేకపోతే సో మీరు అపాయ పరిస్థితుల్లో ఉన్నట్టే చూసుకోండి ఒకసారి. అది ఇంగ్లీష్ గురించి అండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మనకి 40 మార్కులు అండి. జనరల్ నాలెడ్జ్లో వ్యాస్ట్ సిలబస్ ఇది. ఈ వ్యాస్ట్ సిలబస్ని చదివేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని రికగ్నైజ్ చేయటం, వాటిని చదవటం ఇంపార్టెంట్. ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని మేము ఇచ్చాం. ఎక్కడా కూడా మీరు ఏలు వెత్తి చూపించడానికి లేదు. ఎందుకంటే మేము అంత ధైర్యంగా మీకు ఓపెన్గా చూపిస్తున్నాం మా దాంట్లో ఏమేమి ఉన్నాయి నీట్గా అనేది. ఎందుకంటే మేము అంత కాన్ఫిడెంట్గా ఇచ్చాం. ప్రతి వీడియోని ఇచ్చాం అండ్ ప్రతి కాన్సెప్ట్ దాంట్లో కవర్ అయింది. ఒక వీడియో చూపించడమే కాదు, దీంట్లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఉందండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఏపీ హైకోర్టుకి. ఆర్ట్ అండ్ కల్చర్ కనుక మీరు చదవకుండా పోయారు అంటే హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అందుకని మేము ముందు ఫ్రేమ్ చేసాం వీటిని. చాలా డీటెయిల్డ్గా జోయల్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు వీటిని. సో దానికి కారణం ఏంటి అంటే, ఎందుకు ఇచ్చాం ఫస్ట్ అంటే, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలపండి అప్రాక్సిమేట్గా 8 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండియన్ హిస్టరీ నేషనల్ మూవ్మెంట్ నుంచి 5 క్వశ్చన్లు వచ్చినాయి పోయినసారి చాలా సెషన్స్లో, ఒక్క సెషన్ కాదు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కనీసం 3 వస్తున్నాయి. ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఇచ్చాం. అది బ్యూటీ అనమాట. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కాదు, ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా 3 వస్తున్నాయి. చూడండి ఎన్ని మార్క్స్ కవర్ అయినాయో. 40లో ఇండియన్ హిస్టరీ అట్లీస్ట్ 4-5 వస్తున్నాయి. తర్వాత ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 1-2 వస్తున్నాయి. ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, ఏపీ సంస్కృతి నుంచి, కల్చరు, ఆర్ట్ అండ్ కల్చరు, ఆర్కిటెక్చర్ నుంచి 3-4 వస్తున్నాయి. ఇక్కడే 10 కవర్ అయిపోయినాయి. మరి వీటినే కనుక మీరు కవర్ చేయలేదు అనుకోండి, సో ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు, మీకే అర్థమవుతుంది సిచ్యువేషన్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బట్టి వాటిని బట్టి చూడొచ్చు. సో అలాంటి ఇండియన్ హిస్టరీని ఎక్కువగా మనం కవర్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఇచ్చాము. ఇండియన్ హిస్టరీ ఇది కూడా యాన్సెంట్, మిడివల్, మోడర్న్ ఇచ్చాం. ఓన్లీ మోడర్న్ చదివితే మీకు కుదరదండి. యాక్చువల్గా చెప్పాలంటే మోడర్న్ నుంచి తక్కువ వస్తున్నాయి, యాన్సెంట్ మిడివల్ నుంచి, యాన్సెంట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. అది మీరు గమనించాల్సిందే. అందుకని హిస్టరీ కన్నా ఆర్ట్ అండ్ కల్చర్ ముందు పెట్టాము మేము. సో ఎనీవే అండి. తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, తర్వాత అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు మెన్షన్ చేశారు, మనం ఇచ్చాము ఆల్రెడీ. ఎన్వైరన్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఇండియన్ ఎకానమీ కూడా చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశానండి. చాలా తక్కువ వీడియోస్లోనే మీకు మొత్తం అర్థమయ్యేలాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టు, హైకోర్టు, కోర్టుకు సంబంధించిన విషయాల మీద స్ట్రెస్ చేస్తూ, రీసెంట్గా వచ్చినటువంటి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్టికల్స్ను కూడా స్ట్రెస్ చేస్తూ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వీడియోస్ సార్ ఇక్కడ చెప్పారు. నేను కరెంట్ అఫైర్స్లో చాలా డీటెయిల్డ్గా కవర్ చేశాను. ఏదైతే మీకు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ జడ్జిమెంట్స్లు కావాలో ఆ జడ్జిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తూ రీసెంట్ టాపిక్స్ అన్నిటిని ఇచ్చాయి. ఎందుకంటే అండి, హైకోర్టు ఎగ్జామ్లో కోర్టుకు సంబంధించిన ఏవైతే కేసులు వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డే టు డే సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతి చిన్న టాపిక్ కూడా సిలబస్లో ఉన్నదాన్ని కవర్ చేసామండి. అది మీరు రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి బయాలజీ. సో జనరల్ సైన్స్ మనకి తక్కువ వచ్చినప్పటికీ కూడా కానీ వస్తున్నాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కనీసం 1-2 ఒక్కొక్క దాని నుంచి వస్తున్నాయి. అంటే మొత్తం మీద ఒక 5 క్వశ్చన్ల వరకు జనరల్ సైన్స్ మీద కూడా వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీయే కాదు. అందుకనే మేము గ్రూప్ 1, గ్రూప్ 2 అనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తాం. కానీ దీనికి ఎందుకు జనరల్ సైన్స్ అని పెట్టాం? కన్ఫామ్గా ప్రీవియస్ పేపర్ని మేము చెక్ చేసుకుంటాం, వస్తుంది అంటే ఇచ్చేస్తాం. అందుకని సిలబస్లో ఉన్న ప్రతి వాడిని ఇక్కడ
మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, జనరల్ సైన్స్లో కూడా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ మెజారిటీ ఇక్కడ ఇచ్చేసి ప్రతి నెల వచ్చే కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతున్నాయి మీకు. స్పోర్ట్స్ కూడా అంతే, ఇక్కడ మెయిన్ ఇచ్చి ప్రతి మంత్ వచ్చేవి అప్డేట్ అవ్వాలి కాబట్టి కరెంట్ అఫైర్స్లో అవుతూ ఉంటాయి, ఎక్కువ అక్కడ వస్తూ ఉంటాయి, అక్కడ కూడా చూసుకోవాలి మీరు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 మాడ్యూల్స్లో. స్పోర్ట్స్ కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ 2 మాడ్యూల్స్ ఇచ్చి నా కరెంట్ అఫైర్స్లో మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు, ఆ విషయం నాకు అర్థమవుతుంది. ఇట్లా అండి. సో ఇట్లా మనకు చూడండి ఎంత డీటెయిల్గా జనరల్ నాలెడ్జ్ ఉందో. ఇది ఓన్లీ అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకొని ప్రతి పాయింట్ని కూడా మీకు వివరించడం జరిగింది. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీలో మీరు తీసుకున్నాక మేము ఓన్లీ సిలబస్ చెప్పి వదిలేయటమే కాదండి, అంటే ఏదో పొడిగా మనీ తీసుకొని మీకు చెప్పి వదిలేయటం కాదు మా ఉద్దేశం. మీరు దాని నుంచి ఎంతో కొంత గెయిన్ చేయాలి, ఆ ఉద్దేశంతోనే కదా. మళ్ళీ ఎన్ని ఫోల్డర్లు కనపడుతున్నాయి చూడండి, ఇక్కడ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ కాదు, కరెంట్ అఫైర్స్ని మళ్ళీ స్పెసిఫిక్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ చూడండి, ప్రతి మంత్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జూలై వరకు అప్డేట్ అని, ఆగస్ట్ కూడా అప్డేట్ అవుతుంది మీకు. తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ని కూడా చాలా డీటెయిల్గా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ వైజ్ ఇక్కడ ఇచ్చామండి. సో చూడండి, మళ్ళీ ఏపీ కరెంట్ అఫైర్స్లోనే మీరు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ అని, ఏపీ స్కీమ్స్ అని చూడండి, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, గోదావరి బనకచర్ల లింక్ స్కీము, అంటే డైలీ వచ్చేవి కాకుండా మీకు ఏది ఇంపార్టెంట్, ఏమైనా ఇంపార్టెంట్ వచ్చింది అనుకుంటే దానికంటూ స్పెసిఫిక్గా ఉంటుంది. చూడండి, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషను, తర్వాత ఇట్లా చూడండి ప్రతి దానికి కూడా మీకు చాలా డీటెయిల్గా ఉంటుంది. దాంతోపాటు ఏపీకి సంబంధించిన స్పెషల్ టాపిక్స్ కూడా కవర్ చేసామని చెప్పాం కదా, ఇది మేము అదనంగా ఇచ్చామండి మీకు బాగా రావటం కోసం. ఏపీ ఆర్ట్ అండ్ కల్చరు, ఏపీ హిస్టరీ చూడండి చక్కగా ఏపీ హిస్టరీ మీకు ఇవ్వటం జరిగింది. ఏపీ జియోగ్రఫీ, రివర్ సిస్టమ్స్, ఏపీ ఎకానమీకి సంబంధించిన బడ్జెట్, సర్వేలో మీకు ఎంతవరకు ఇంపార్టెంట్ కావాలో అంతవరకు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి. ఇలా ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీకి సంబంధించిన స్పెసిఫిక్ టాపిక్స్ను కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని మీరు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇదండి విషయం. ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఈవెన్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇంకొక విషయం, టెస్ట్ సిరీస్ అని కాలం ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే సో టెస్ట్ సిరీస్ కూడా ఏమేమి ప్రొవైడ్ చేసామో మీకు డీటెయిల్డ్గా వస్తుంది. సో ఒకసారి చూపిస్తాను మీకు నేను, అది కూడా చూడండి. ఓకే చూడండి, టెస్ట్ సిరీస్కి సంబంధించి డీటెయిల్డ్గా ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మేము 8 టెస్టులు కండక్ట్ చేసాం. సో 8 టెస్టులకు సంబంధించి జనరల్ నాలెడ్జ్, తర్వాత ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ కూడా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రొవైడ్ చేసాం మేము ప్రతి టెస్ట్కి కూడా. సో ఎనీవే అయితే ఓన్లీ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్తో పాటు మెంటల్ ఎబిలిటీని కూడా ప్రొవైడ్ చేసాం, ఎందుకంటే కొంతమందికి మెంటల్ ఎబిలిటీ ఉంది కొన్ని పోస్టులకు కాబట్టి. సో ఎనీవే ఇప్పటి వరకు 8 టెస్టులు కండక్ట్ చేసాం, రాను మేము ఇంకా కండక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో ఎనీవే మీరు దాన్ని చూడవచ్చు. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీరు చూడండి, స్టడీ మెటీరియల్ కూడా మేము ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇచ్చామండి. ఓన్లీ వీడియో క్లాస్ లెసన్సే కాదు. సపోజ్ స్టడీ మెటీరియల్ చూస్తారనుకోండి, స్టడీ మెటీరియల్ చూడండి. సో ఇంగ్లీష్ బై యాదగిరి సార్, సేమ్ ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ PDF మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్లా మీకు క్లిక్ చేస్తే ప్రతిదానికి కూడా స్టడీ మెటీరియల్ PDFలు కనిపిస్తాయి. చూడండి, పాలిటీ తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చాం, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చాం, బయాలజీ తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చాం, జీకే కెమిస్ట్రీ తెలుగు ఇంగ్లీషు, ఫిజిక్స్ తెలుగు ఇంగ్లీషు, హిస్టరీ తెలుగు ఇంగ్లీషు, ప్రతి సబ్జెక్ట్కి కూడా జీకేలో ఉన్న వాటికి బోత్ లాంగ్వేజెస్లో స్టడీ మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ కూడా ప్రతి మంత్కి కూడా మీకు స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా అంతే, ప్రతి మంత్ కూడా మీకు చూసుకున్నట్లయితే స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వీడియో క్లాసెసే కాకుండా స్టడీ మెటీరియల్ చాలా డీటెయిల్గా ఉంటుంది. వీడియో క్లాసులో ఏదైతే ఉందో స్టడీ మెటీరియల్ అదే ఉంటుంది. అందుకని ఎస్విఆర్ అకాడమీలో రివిజన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. టెస్ట్ సిరీస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరిగింది. మొత్తానికి నేను ఇది చేయడానికి గల కారణం ఏంటంటే అండి, ఎవరైనా నేను చెప్పినట్టు ఆర్డర్ కనుక మిస్ అయితే, నేను చెప్పిన చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వచ్చా ఒక్కొక్క సబ్జెక్ట్లో కూడా ఏమేమి చదవాలి ఏంటి అనేది, అవి ఏమైనా మిస్ అయితే చాలా జాగ్రత్తగా వాటిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి చూడకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. కనీసం ఇప్పుడున్నటువంటి ఈ 10-15 రోజుల్లో అయినా కానీ వాటిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.